హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా వచ్చిర్రో ఆళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం డైలీ ఒక వీడియో వదులుతామండి. ఇది ఒక వీడియో సీరీస్ అన్నమాట. దీంట్లో డైలీ ఒక వీడియో వదులుతాం. అది జస్ట్ 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ ఆర్ లెస్ థాన్ 5 మినిట్స్ ఉంటది. ఓకే. దీని మెయిన్ ఎయిమ్ ఏందంటే డైలీ నేను ఒక 10-15 మినిట్స్ ఒక టాస్క్ ఇస్తా అండి. ఓకే. ఎందుకంటే మనకి ఇంకా ఐ నో నోటిఫికేషన్ ఇంకా రాలేదు. స్లోగా మూమెంటమ్ అనేది స్లోగా మీకు పెంచనీకి ఏం చేస్తా, డైలీ ఒక చిన్న చిన్న టాస్క్ ఇస్తా. దట్ మీరు కొంచెం ప్రిపరేషన్ చేస్తున్నట్టు కూడా మీకు ఫీలింగ్ వస్తా ఉంటది. స్లోగా మనం డోస్ పెంచుదామండి. బట్ స్లోగా చిన్న చిన్నగా అనమాట. ఈరోజు వచ్చేసి డే 2 ఆల్రెడీ డే 1 వీడియో అప్‌లోడ్ చేసినా కావాలంటే చెక్ చేయొచ్చు. మరి ఈరోజు నేను చెప్పేది దేని గురించి? దేని గురించి అంటే సోర్సెస్ అండి. సోర్సెస్ అంటే ఐ మీన్ కోచింగ్. ఏ కోచింగ్ తీసుకుంటుర్రని. నాదేం లేదండి కోచింగ్. ఓకే. ఎండింగ్‌లో నాది తీసుకోమని నేనేం చెప్పను. ఓకే. ఎండింగ్‌లో నేను సజెషన్ ఇస్తా అండి. వేరే 2, 3 నేను రీసెర్చ్ చేసిన. ఏవి బాగున్నాయో అవి తీసుకోమని చెప్తా. ఓకే. ఫస్ట్ అయితే మీరు తీసుకునే ముందు ఏమేం చెక్ చేయాలి? ఒక కోచింగ్‌లో మీరు జాయిన్ అయితుర్రంటే ఏమేం చెక్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చెక్ చేయండి. ఓకే. అండ్ వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అనేది చెక్ చేయండి మీరు. ఓకే. ప్రీవియస్‌గా వాళ్ళకి మేబీ ఆర్ఆర్‌బీలో గాని, టీజీపీఎస్సీ గాని, ఎస్ఎస్సీ గాని ఇందులో వాళ్ళ స్టూడెంట్స్‌కి ఎన్ని జాబ్స్ వచ్చినాయి ట్రాక్ రికార్డ్ అనేది మీరు చెక్ చేయొచ్చు. వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ రివ్యూస్ చూడండి. స్టూడెంట్ రివ్యూస్. ఇది వాళ్ళ వెబ్‌సైట్‌లో చూడకండి. ఏం చేయండి యూట్యూబ్ కామెంట్స్‌కెళ్ళండి. యూట్యూబ్ కామెంట్స్ అనేది బెటర్ అండి. ఎందుకంటే దాంట్లో మీరు ఇన్ కేస్ వరస్ట్ ఉందంటే దాంట్లో ఘోరంగా తిడతారు. గో టు యూట్యూబ్ కామెంట్స్ మీకు అర్థమైపోద్ది. ఓకే. ఆ సార్ మంచిగా చెప్తుండా లేదా అని చెప్పేసి మీకు అర్థమైపోద్దనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఆళ్ళు ట్రాన్స్‌పరెంట్ ఉన్నారా లేదా అని చూడండి. ఇది ఎట్లా తెలుసుకోవాలంటే జస్ట్ వాళ్ళ వీడియో ఒకటి చూడండి. వాళ్ళ యూట్యూబ్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైతది. వాళ్ళు డబ్బుల కోసం చెప్తుర్రో లేకపోతే జెన్యూన్‌గా మీకు హెల్ప్ చేయాలనుకుంటుర్రో అనేది మీకు అర్థమైపోద్దనమాట. అండ్ ఫైనల్లీ వాళ్ళ ఫీ స్ట్రక్చర్ చూడండి. టూ మచ్ ఫీజ్ అయితే పెట్టకండి. ఓకే. మరీ అంతంత ఫీజ్ అయితే అవసరం లేదండి. ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి మరీ పెద్ద పెద్ద అమౌంట్‌లు ఏం పెట్టుకోకండి. 10,000 నాకు తెలిసి 10,000లో కూడా వస్తుంది. కొంచెం రీజనబుల్ బెస్ట్ కోచింగ్ వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ నేను తక్కువ మనీ పెట్టమన్నా గాని వరస్ట్ కోచింగ్ తీసుకోమని కాదు. కొంచెం రీజనబుల్లీ బెస్ట్ కోచింగే వస్తుందన్నమాట. బేసికల్లీ ఈ 4 ఫ్యాక్టర్స్ చెక్ చేయండి. ఏది ఎక్స్‌పీరియన్స్, ట్రాక్ రికార్డ్, రివ్యూస్ చూడండి వాళ్ళ యూట్యూబ్ కామెంట్స్‌లో. నెక్స్ట్ ఆళ్ళు ట్రాన్స్‌పరెంట్ ఉన్నారా లేదా అని చూడండి. ఇది జెన్యూన్ అండ్ వాళ్ళ ఫీ స్ట్రక్చర్ చూడండి. ఓకే. క్లాసెస్‌తో పాటు టెస్ట్ సీరీస్ ఉందే తీసుకోండి. ఓకే. మళ్ళా టెస్ట్ సీరీస్ ఒక దగ్గరికెళ్ళి, క్లాసెస్ ఒక దగ్గరికెళ్ళి తీసుకోకండి. క్లాసెస్, టెస్ట్ సీరీస్ ఎక్కడైతే ఉందో అది తీసేసుకోండి. అండ్ నా సజెషన్స్ అయితే నేను రీసెర్చ్ చేస్తే అయితే వీజే అకాడమీ అండి. వీజే అకాడమీ మంచి రివ్యూస్ ఉన్నాయి. సార్ బాగా చెప్తాడు. కొంచెం ట్రాన్స్‌పరెంట్, ఫీజ్ కూడా రీజనబుల్ ఉంటదని. అండ్ సెకండ్ వచ్చి గేట్ మాస్టర్స్ అండి. వీళ్ళది కూడా రీజనబుల్ ఫీజ్ ఉంది. అండ్ వీళ్ళ కామెంట్స్ కూడా చెక్ చేశా అండి. ఇద్దరిది బానే ఉంది. ఫిల్టర్ చూసా. వాళ్ళు కొంచెం బానే ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడుతుర్రనమాట. ఓకే. వీళ్ళేం మనీ ఇయ్యలేండి నాకు చెప్పనీకి. ఇది జెన్యూన్‌గా వీళ్ళు మంచి కోచింగ్ అయితే ఇస్తుర్రని రివ్యూస్ కూడా వచ్చినాయి. ఓకే. సో, ఇప్పుడేం చేయండి ఈరోజంటే మీరు రీసెర్చ్ చేయండి. ఓకే. ప్రిపరేషన్ అనేది మనం 3 మంత్స్ చేస్తామండి. సోర్స్ కోసం 1, 2 డేస్ చేస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఫస్ట్ మీరు ఈరోజు ఏం చేయాలి? సోర్స్ ఫిక్స్ అవ్వండి. ఏ కోచింగ్ బావుంది అని చెప్పేసి. దానికి ఏం చేయాలి మీరు? డెమో క్లాస్ ఇనండి. ఒక 2, 3 డెమో క్లాసెస్ ఇనండి. ఈ టాపిక్స్ ఉంటాయి కదా! డెమో క్లాసెస్‌లో ఇన్నది. అది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ల దగ్గరెళ్లి చెక్ చేయండి. ఓకే. సార్ చెప్పిన కాన్సెప్ట్‌లోంచి వస్తుంది. ఓకే. ఇట్లా 2, 3 క్లాసెస్ ఇని ఆ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తెలిస్తే మీకు అర్థమైపోద్ది. ఏది జెన్యూన్ అని చెప్పేసి. ఓకే. ఈరోజు మన పనేంది? మనం ఓన్లీ సోర్స్ ఫిక్స్ చేస్తున్నాం. మనం చదవడం ఇంకా స్టార్ట్ చేయం. మనం ఓన్లీ ఫిక్స్ ద సోర్స్. అంటే ఏ కోచింగ్ తీసుకోవాలని చెప్పి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతాం అన్నమాట. ఓకే. ఒక్కసారి సోర్స్ ఫిక్స్ అయినాక మీరు కమెంట్ చేయండి. ఓకే. ఏమని కమెంట్ చేస్తారో టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పి కమెంట్ చేయండి. దట్ నాకు మీరు ఫాలో అవుతుర్రని తెలుస్తదన్నమాట. ఓకే. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.